నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి నిర్వహించనున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నర్సాపురంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. తణుకు నియోజకవర్గంలో సూపర్ శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదులు లేకుండా బాధ్యత వహించాలి. వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు శిక్షణా తరగతులలో బాలల హక్కుల చట్టంపై వివరించిన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కృష్ణవేణి. ఆధ్వర్యం వహించిన రామకృష్ణ సేవా సమితి. ఈ నెల 27, 28 తేదీల్లో తాడేపల్లిగూడెంలో వైభవంగా నిర్వహించతలపెట్టిన తెలుగుదేశం మహానాడు సభలు వెల్లడించిన పార్టీ ఇన్ఛార్జి వలవల. కాలుష్యరహితంగా గోదావరి పుష్కరాలను నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యం. రాజమండ్రిలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ఇంధన పొదుపు అవగాహనపై పి గన్నవరంలో ఎమ్మెల్యే సత్యనారాయణ చేపట్టిన వినూత్న కార్యక్రమం. ఓటర్ జాబితాలను పారదర్శకంగా రూపొందించాలి. అధికారులను ఆదేశించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. సహకరించాలని విజ్ఞప్తి. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రాంగణం. మొక్కుబడులు తీర్చుకున్న ప్రజలు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు అండగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. నరసాపురంలో శనివారం నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చి డివైడర్కు పెయింటింగ్ వేసి మొక్కలు నాటారు. అన్నా క్యాంటీన్లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేస్లు క్లీన్ చేయటం, రెండో వారంలో కాలువలు, మూడో వారంలో ఇల్లు, షాపుల వద్ద చెత్తను వేరు చేసేలా అవగాహన కల్పించడం, నాలుగో వారం పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ చేసేలా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. పారిశుధ్యం బాగుండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఈ 4 వారాల కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీ మనం ఎక్కడో చోట ఫైర్ చేసండి ఇంకోట లేదు కదా. అమ్మో అమ్మో నాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి ఆదేశాల మేరకు మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ స్టార్ట్ చేయడం జరిగింది. అందు సందర్భంగా ఈరోజు నర్సాపురం పట్టణంలో గౌరవ మన శాసనసభ్యులు వారి సమక్షంలో ఈ స్టీమర్ రోడ్ మేజర్గా తీసుకొని ఇక్కడ ఆపరేషన్ క్లీన్ స్వీప్ చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. నర్సాపురం పట్టణం అంటేనే చాలా ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం. ఇక్కడ శానిటేషన్కి కొంత ఇబ్బందిగా ఉందని చెప్పి అందరికీ తెలుసు. దాన్ని ఎమ్మెల్యే గారు కానీ ఇతర పెద్దలందరూ కూడా దాని సమస్యని పరిగణించి దీన్ని ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ 45 డేస్లో ఈ సమస్య మొత్తం పరిష్కారం జరగాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో సంకల్పించుకొని శానిటేషన్ మీద లాస్ట్ 2 వీక్స్ నుంచి పెద్దగా మనం సొల్యూషన్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కూడా మనకి ఒక మంచి ఇనిషియేటివ్గా వస్తుంది. కాబట్టి నెక్స్ట్ 1 వీక్ ఏం చేస్తామంటే, ఫస్ట్ 1 వీక్ మనము ఈ రెడ్ స్పాట్స్ కానీ ఎల్లో స్పాట్స్ కానీ రోడ్ల మీద ఉన్న చెత్త అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ప్రజలకు అవగాహన చేసుకుంటూ సోర్స్ సెగ్రిగేషన్ అంటే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసుకుంటూ రోడ్ల మీద ఎక్కడ చెత్త వేయకోకుండా మున్సిపల్ సిబ్బందికి మాత్రమే చెత్త వేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో 2వ దశ సూపర్ శానిటేషన్ కార్యక్రమాన్ని విధిగా నిర్వహించి ప్రజల నుండి ఫిర్యాదులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కోరారు. శనివారం మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ అభివృద్ధి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ చెప్పారు. ఈ మేరకు పలు సూచనలు చేశారు. వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీటిపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కోరారు. అత్తిలి మండలం మంచిలి గ్రామంలో త్రాగునీటి సమస్యపై ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. అత్తిలి గ్రామంలో 2 పూటలా త్రాగునీరు సరఫరా చేయాలని ఆయన ఆదేశించారు.
అలాగే తణుకు మండల గ్రామాల్లో తాగునీటి సమస్యపై కొన్ని ప్రాంతాల్లో వాటర్ ట్యాంకు ద్వారా త్రాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. ఇరగవరం మండలంలో కుళాయిల సమస్యను పరిష్కరించి వేసవికాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్మీలు స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని అత్తిలి, ఇరగవరం, తణుకు మండలాల్లో 100% బహిరంగ మల విసర్జన జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వీధి దీపాలు 100% అన్ని చోట్ల పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇంకా వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మేజర్ పంచాయతీల్లో ఉండే ప్రధాన డ్రైనేజీల్లో సిల్ట్ తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తణుకు రామకృష్ణ సేవా సమితి, వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో హైస్కూల్ స్థాయి విద్యార్థుల సాంస్కృతిక అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న వేసవి శిక్షణా తరగతులలో భాగంగా శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు స్థానిక కోర్టుకు చెందిన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కె కృష్ణవేణి ముఖ్య అతిథిగా పాల్గొని బాలల హక్కులతో పాటు పోక్సో చట్టం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అంశాలపై విశ్లేషించి చెప్పారు. బాలలు క్రమశిక్షణగా, బాధ్యతాయుతంగా పెరిగినప్పుడే భారతదేశం అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందగలదన్నారు. అమ్మను తప్ప ఇంకెవ్వరిని కూడా టచ్ చేయనివ్వకూడదు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా. ఓకేనా? ఈవెన్ ఫాదర్ని కూడా ఎలో చేయకూడదు ఆడపిల్లలు. అంతే కాదు, పద్దాక మిమ్మల్ని టచ్ చేయడం కాదు, వాళ్ళు మిమ్మల్ని వేరే ప్లేసెస్లో టచ్ చేయమని చెప్తారు, అట్లా కూడా చెయ్యకూడదు. అర్థమైందా? ఫోన్లో చూపించి ఇదిగో ఈ పాప ఇతనికి ఎలా చేస్తుందో నువ్వు నాకు అలా చెయ్యి అని చెప్తారనుకోండి, చేయొచ్చా? చెయ్యకూడదు. ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు మీరు. ఓకేనా? మేడం గారు అక్కడ నంబర్ చెప్పారు కదా, 1098, ఇంకొకటి 112. ఓకేనా? ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. మీ మెమొరీ చాలా గ్రేట్. ఇక్కడ కూడా మెమొరీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా, ఇవంతా గ్రేట్ థింగ్స్ అన్నమాట. ఇవన్నీ నేర్చుకోండి. ఇలాంటి విషయాలు కూడా ఎవరు మిమ్మల్ని టచ్ చేసినా, మిమ్మల్ని వాళ్ళని ఎక్కడైనా టచ్ చేయమని చెప్పినా కూడా ఇవి చేయకూడదు. ఓకేనా? ఎస్పెషల్లీ ఆడపిల్లలు. అమ్మ తప్ప ఇంకెవ్వరి మాట నమ్మి బయటికి వెళ్ళకూడదు. ఒంటరిగా వాళ్ళతో అకంపెనీ అయ్యి ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు భోగవల్లి శ్రీమన్నారాయణ, కార్యదర్శి చిలుకూరి రామకృష్ణ, పట్టణ ఎస్ఐ సిహెచ్వి సత్యనారాయణ, చైల్డ్ సైకాలజిస్ట్ ఎన్ కృష్ణారెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ పి మహాలక్ష్మి, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, ఎస్కే మేరీ, శిక్షణా తరగతుల కార్యనిర్వాహకులు కోడూరి గిరీశ్వరరావుతో పాటు మోటివేటర్స్ అక్కింశెట్టి రాంబాబు, బిఎం గోపాలరెడ్డి, వి రవీంద్రనాథ్, కె నాగమల్లేశ్వరులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో వేల్పూర్ రోడ్లోని శుభవంశీ కలర్ ల్యాబ్ ఎదురుగా ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్ర కేంద్రం వద్ద చక్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ ఏ చాముండేశ్వరి బాటసారులకు మజ్జిగ ఇచ్చి సేవలు అందించారు. ఈ సందర్భంగా దాత ఏ దినేష్ బాబు మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికుల దప్పికను తీర్చేందుకు ఇటువంటి కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ దేవరాజ్ కుమార్, మావూరి నూకరాజు, మహమ్మద్ షబ్బీర్, తొమ్మలపల్లి రామకృష్ణ, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తాతపూడి మారుతిరావులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా 11 క్లస్టర్లలో ఈ నెల 27, 28 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ వెల్లడించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమాసియా దేశాల యుద్ధం కారణంగా పొదుపు చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహానాడును క్లస్టర్ల స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారన్నారు. ఆ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు బాబ్జీ తెలిపారు. 27, 28, 29 తారీఖుల్లో నెల్లూరులో జరగవలసిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసిన సంగతి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా తెలుసు. అయితే ఈ కార్యక్రమాన్ని మరి వర్చువల్గా చేయడానికి గాను తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు
జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పాలిట్ బ్యూరో అలాగే రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ సభ్యుల అందరితోటిని విజయవాడలోని మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నిర్వహించి ఆ కార్యక్రమాన్ని 175 నియోజకవర్గాల్లోనూ అందులోనూ ప్రతి క్లస్టర్లోనూ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ సూచించడంతో తాడేపల్లిగూడెం మండలం మోదుగుగుంట మరలమ్మ అమ్మవారి జాతర 2వ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం అమ్మవారికి పసుపు నీళ్లతో కలశం ఊరేగింపు నిర్వహించారు. ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొన్న అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కట్టా జానకిరామయ్య, ఏవూరి సత్యనారాయణ, సిద్ధా వీర్రాజు, కామన గణపతి, దండుబోయిన వెంకటరమణ, గుల్లపల్లి కొండలరావు, చిటికెన తిరుపతిరావు, ఉల్లపల్లి కొండరాజు, వండ్రపట్టి నాని, చిటికెన రాయులు, గొడ్ల సుబ్బారావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జాతర మహోత్సవం ప్రారంభం సందర్భంగా శుక్రవారం రాత్రి గ్రామంలో అంతా వివిధ ప్రదర్శనలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. మంగళవారం వరకు ఈ జాతర జరగనుంది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. 2027 సంవత్సరంలో జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 25వ తేదీన రాజమహేంద్రవరంలో పర్యటించనున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతాలలో కాలుష్య నిర్మూలన, పుష్కరాల నిర్వహణకు అవసరమైన చర్యలపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించనున్నట్లు చెప్పారు. సోమవారం ఉదయం పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటు ద్వారా పవన్ కళ్యాణ్ వివిధ ఘాట్లను పరిశీలిస్తారని అన్నారు. అదేవిధంగా నల్లా ఛానళ్లను కాలుష్యరహితంగా మార్చేందుకు తీసుకోవలసిన చర్యలను కూడా పరిశీలించనున్నారని పేర్కొన్నారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పుష్కరాల నిర్వహణపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహిస్తారని వివరించారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు సోమవారం నాడు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో పుష్కరాలకు సంబంధించి ఏ విధంగా ఉంది, ఇక్కడ కాలుష్యరహితంగా తయారు చేయడం ఎలాగా అనేటువంటి అంశాలని పరిశీలించడానికి చేస్తున్నారు. రేపు రాత్రికి రాజమండ్రి చేరుకుని రేపు రాత్రి ఇక్కడ ఉండి సోమవారం నాడు ఉదయమే ఈ పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటు మీద ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి తెలుసుకోవడం, దాంతోపాటు నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్య రహితంగా దాన్ని తయారు చేయనటువంటి అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. ఆ తర్వాత రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కలెక్టర్ గారి నేతృత్వంలో పూర్తి స్థాయిలో సమీక్ష జరుగుతుంది పుష్కరాలకు సంబంధించి. దీంట్లో జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటున్నారు. ఆ సమీక్షలో ఒక సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మన పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం, ఇవాళ గోదావరి ఎంత అద్భుతమైనటువంటి నది అయినప్పటికీ కూడా కాలుష్యం అనేటువంటిది కూడా పెద్దగా ఉన్నటువంటి సందర్భం. దాంతోపాటు కొన్ని ప్రధానమైన అంశాలు నల్లా ఛానల్ విషయం కానివ్వండి, లేకపోతే వాటర్ వర్క్స్ కానివ్వండి, వీటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రజలకి తాగునీరు మంచిగా అందించవచ్చు అనేటువంటి ఆలోచనతోటి, దాంతోపాటు దీన్ని నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రాంలో పెట్టినట్లయితే దానికి సంబంధించి చేసుకునేటువంటి కొన్ని జాగ్రత్తలు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి వారు ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట కలెక్టర్ చేకూరి కీర్తి, ఎస్పీ డి నరసింహకిషోర్లు ఉన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.